హాయ్ అండి. ఇవన్నీ అయితే మళ్ళీ మేము ఇలా కవర్‌లలోకైతే ప్యాక్ చేసుకుంటాము. కలర్స్ అన్నీ దేని దానికి నీట్‌గా. ఎందుకంటే అలా బస్తాల్లో అయితే ఉంచము. అంటే అమ్మడానికి వెళ్ళినప్పుడు కలర్స్ వాళ్ళకి నీట్‌గా అవుపడితేనే కదండీ తీసుకునేది. అందుకే ఇలా కవర్స్‌లలో అయితే ప్యాక్ చేస్తాము. చూడండి. మేము చేసే బిజినెస్ ఇదండి. చిన్న బిజినెస్. బస్తది. ఒకసారి అయితే చూడండి. మా వారు ఇప్పుడైతే వ్యాపారానికైతే వెళ్ళొచ్చారు. ముగ్గు అంటే ఈ రెండు ఇప్పుడు వరకు అయితే ముగ్గే కొంటున్నారు. ఇంకా కలర్స్ అయితే ఇంకా ఏమీ టచ్ చేయలేదు. కలర్స్ దగ్గరికి అయితే రాలేదు. ఇవాళ అన్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇంకా కొన్ని కలర్స్ అయితే మిగిలిపోయాయండి కట్టేయి. ఇంకో ఇవన్నీ కట్టాలి. ప్యాక్ చేయాలి. ఉమ్, మాకు ఎంత ఈ, పెద్ద పను పెద్ద టాస్క్ తో కూడింది ఇది. ప్యాక్ చేయాలి. మళ్ళీ వేరే వాటిలలో నీట్గా అవి మళ్ళీ సర్దుకోవాలి. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా మంచిగా అవుపడాలి కదండి కొనటానికి. నీట్గా ఉంటేనే కదా తీసుకునేది వాళ్ళకైనా. ఉదయాన్నే తెల్లారుజామున 4ంటికి అయితే లేస్తారండి. లేచి పొద్దు పొద్దున్నే అయితే ఇక వ్యాపారానికి అయితే వెళ్ళాలండి. ఎందుకంటే 9, 8 జనాలు అయితే పనులలోకి వెళ్ళిపోతారు కదా. పొద్దున్నే కదా కొనుక్కునేది కొనేవాళ్ళు. అందుకని పొద్దున్నే మార్నింగ్ 4కి అయితే లేస్తారు. లేచి ఇలా ఇవన్నీ సర్దుకొని వెళ్తారు. మాది చిన్న వ్యాపారం అండి. మాకు కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఏంటంటే ఇక ఈ ముగ్గు ఎప్పుడు దీన్నే నమ్ముకొని దీని మీదే ఆధారపడి ఉంటున్నాం మేము. అందుకని ఫ్రెండ్స్ మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మా ఫాలోవర్స్ అయినా మా వీడియోలు చూస్తున్న వాళ్ళైనా. హాయ్ అండి. ఇప్పుడే బేరానికి వెళ్ళొచ్చాను. మళ్ళీ సాయంత్రం వెళ్ళటానికి ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇవన్నీ ఇవన్నీ కవర్లో ప్యాక్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకొని సాయంత్రం ఇవన్నీ మధ్యాహ్నం వెళ్తామండి. ఇవన్నీ కవర్లన్నీ మంచిగా ప్యాక్ చేసుకో. ఉమ్, హాయ్ అండి. మాట్లాడు. కలర్ మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ ప్యాక్ చేసుకుంటామండి. సాయంత్రం మళ్ళీ బేరానికి వెళ్తామండి. ఈ 2 రోజులే మాకు బేరం అండి. ఈ 2 రోజుల తర్వాత పెద్దగా ఉండదండి వ్యాపారం. మళ్ళీ తర్వాత సీజన్ అయితే అయిపోతుంది కదండి. అందుకనే ఈ 2 రోజులేనండి. సంక్రాంతి, న్యూ ఇయర్, క్రిస్టమస్ ఈ 2 రోజులే. తర్వాత మామూలు ముగ్గమ్మడమేనండి. అంతంత మాత్రంగానే ఏదో అలా అయితే చేసుకుంటున్నామండి. మా వ్యాపారం కొంచెం మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అయితే కలర్స్ కవర్లలో అయితే ప్యాక్ చేసుకుంటాం మేము. ఎందుకంటే పొద్దున్నే అయితే మన వల్ల కాదు కదా. మళ్ళీ ఉమ్, పొద్దున్నే వెళ్ళిపోవాలి ఆటోలో సర్దుకొని. అందుకని ఇప్పుడే అన్ని ప్యాక్ చేసుకుంటున్నాను. మళ్ళీ సాయంత్రానికి కూడా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తం ఇలా అయితే ప్యాక్ చేసుకొని అయితే బయట అమ్మేస్తామండి. ఎక్సెల్ బండి మీద అయితే తిరిగి ఊర్లలో పల్లెటూర్లలో అమ్ముకుంటామండి. ఇంతేనండి మా బిజినెస్.